అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శేషసాయి, డైరెక్టర్ వేద హాస్పిటల్. ఈరోజు మనం ఈ సమ్మర్లో వచ్చే ఇబ్బందులు ఏంటి, అలాగే మనకు ఏదన్నా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్తో మనం ఎలా మన విషయాన్ని కన్వే చేసి ఒక ప్రాపర్ మెడికేషన్ తీసుకోవాలని డిస్కస్ చేద్దాం. మనకి ముఖ్యంగా చాలా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఈ ఫీవర్స్లో చాలా రకాలు ఉంటాయి. ఈ ఫీవర్ వచ్చినప్పుడు మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్స్ కొనుక్కొని, అంటే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ ఇచ్చిన మెడిసిన్స్ తీసుకోవడంతో పాటు వాళ్ళే ఈ రోజుల్లో చాలామంది ఫార్మసిస్టులు వాళ్ళే యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నారు. ఇవి యాంటీబయాటిక్స్ అలా ఇష్టానికి వాడడం వల్ల ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఇంక ఎక్కువైపోతుంది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అయిపోతుంది. దాని తర్వాత మీ డాక్టర్ వెళ్ళినప్పుడు ఆ కాంప్లికేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలా కాకుండా ఇనీషియల్ టైంలోనే మీకు ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఫీవరే వచ్చింది, హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కలవండి. మీ డాక్టర్ గారు మీకు ఒక ప్రాపర్గా మెడికేషన్తో పాటు ఒక ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేస్తారు. మీ హెల్త్ మీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటూ ఆయన మీకు ఒక మంచి డ్రగ్ ఇస్తారు, సజెస్ట్ చేస్తారు. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలా కాకుండా మీకు మీరుగానే ల్యాబ్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని మీకు మీరుగానే మెడిసిన్స్ వాడిస్తే అవి రెసిస్టెన్స్ అయిపోయి ఆ ప్రాబ్లము చాలా పెద్దగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనకు వచ్చే ఫీవర్లు చాలా కామన్గా టైఫాయిడ్, మలేరియా, విడాలు, అంటే టైఫాయిడ్ అనే విడాలు అని అనుకుంటాం. సో ఇంకా డెంగ్యూ, మలేరియా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఇనీషియల్గా ఒక 2 రోజుల్లో మీకు ఫీవర్ తగ్గలేదు అంటే వెంటనే డాక్టర్ని కలవండి. ఆ డాక్టర్ గారు మీకు ఏదైతే టెస్టులు కావాలో వాటిని వెంటనే టెస్టులు చేయిస్తారు. చూపించి బేస్డ్ ఆన్ ది టెస్ట్ వాల్యూస్ మీకు సూటబుల్ డ్రగ్ ఏదైతే ఉందో దాన్ని మీకు సజెస్ట్ చేస్తారు. ప్రాపర్గా కోర్స్ లాగా వాడడం వల్ల ఆ ప్రాబ్లం తగ్గుతుంది, మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలా కాకుండా షాపుకి వెళ్ళి మీకు మీరుగా కొనుక్కోవద్దు, మందులు వాడవద్దు. అలాగే ఇప్పుడు సమ్మర్ బాగా ఇబ్బంది పడుతూ ఉంది, సమ్మర్ బాగా పెరుగుతూ ఉంది. సమ్మర్లో ఈ వడగాలులు వీటి వల్ల మనకు సన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా ఇంటేక్ ఆఫ్ వాటర్, అంటే మన డీహైడ్రేషన్కి లోను కాకుండా ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. మనం బయటికి ఒక ఎమర్జెన్సీ అయితేనే బయటికి వెళ్ళాలి. ఎండాకాలంలో మాత్రం తప్పనిసరిగా బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా ప్రొటెక్టెడ్గా వెళ్ళాలి. అంటే తలకి ఒక టోపీ పెట్టుకోవడం కానీ లేకపోతే ఇంకేదైనా ప్రొటెక్షన్ తీసుకొని మనం బయటికి వెళ్ళాలి. అవసరమైతేనే బయటికి వెళ్ళాలి, ప్రొటెక్షన్తో వెళ్ళాలి. అలాగే గాగుల్స్ పెట్టుకోండి, కళ్ళల్లో ఏవి దుమ్ములు పడకుండా లేదా ఇంకా ఇబ్బంది పడకుండా. సో ఏ అవసరమైతే వెంటనే ఏదైనా సన్ స్ట్రోక్ ఇబ్బంది అనిపించింది అంటే వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అవుతున్నాయి అంటే వెంటనే మీ డాక్టర్ని కలవండి. డీహైడ్రేషన్కి మెడిసిన్ తీసుకోండి. ఈ సమ్మర్ నుంచి ప్రొటెక్షన్ తీసుకోండి. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే కనుక డాక్టర్ ద్వారా మాత్రమే ప్రాపర్గా మీరు ట్రీట్ చేయించుకోవాలి. అంతేగాని సెల్ఫ్ డయాగ్నోసిస్ కానీ లేకపోతే గూగుల్లో చదువుకొని కానీ లేకపోతే ఇంకా ఏదైనా మీడియాలో చూసుకొని కానీ మనం ఎప్పుడు కూడా మన హెల్త్ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. ఏదైనా ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ ద్వారా మాత్రమే మనం మెడిసిన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ ఒక దగ్గర ఆగదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ పెంచడానికి అవి దారితీస్తాయి. సో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇనీషియల్ టైంలోనే డాక్టర్ని కలవండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్, చాలా జబ్బులు ఇనీషియల్ టైంలోనే క్యూర్ అవుతాయి. పెద్ద పెద్ద జబ్బులు కూడా ఇనీషియల్ టైంలోనే మనం మంచి డయాగ్నోస్ చేయించుకొని ప్రాపర్గా మెడిసిన్ తీసుకుంటే ఇనీషియల్ టైంలో తగ్గిపోతాయి. అలా కాకుండా దానికి మనం ఏదో గూగుల్ చదువుకున్నాం, లేకపోతే మనకేదో మనకు ఐడియా ఉంది, పెద్దలు చెప్పారు, మనకు అలాగే వచ్చిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళదే, ఎవరి ఫిజియాలజీ వాళ్ళదే. ఈ విషయం గమనించండి. ఎప్పుడు కూడాను అవేర్నెస్తో ఉండండి. థ్యాంక్ యూ.